హలో అండి. వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను చికెన్ చీజ్ ఫింగర్స్ అనే రెసిపీ అయితే చేయబోతున్నాను. ఇవి చూడడానికి ఎంత టెంప్టింగ్ అండ్ క్రంచీగా కనిపిస్తున్నాయో, దీని టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. ఇవి ఎలాంటి అకేషన్‌కైనా కూడా స్టార్టర్స్‌గా సరిగ్గా సూట్ అవుతాయండి. లేదా బిర్యానీలోకి సైడ్ డిష్‌గా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అయితే ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలో చూసేద్దాం రండి. అయితే దీనికోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక పావు కేజీ చికెన్‌నయితే తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. బోన్‌లెస్ చికెన్‌ని తీసుకోవాలండి. పేస్ట్ చేసుకుంటే మిక్సీలో చేసుకోవచ్చు. లేదంటే ఫుడ్ ప్రాసెసర్ ఉంటే దాంట్లో అన్నా చేసుకోవచ్చు. చికెన్ బాగా డ్రై చేసి ఇట్లా పేస్ట్ లాగా చేయాలండి. అస్సలు వాటర్ ఉండకూడదు. అండ్ చికెన్ పీసెస్‌ని వాష్ చేసినప్పుడు లాస్ట్‌లో కొంచెం వెనిగర్‌తో వాష్ చేయండి. బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఈ చికెన్‌లో టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలి. అందులోనే ఒక టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ క్రమ్స్ కూడా వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ దాకా. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు ఒక 3 దాకా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయను కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే చీజ్ ఒక 100 గ్రామ్స్ దాకా వేసుకోవాలి. అన్సాల్టెడ్ అయినా పర్వాలేదు, సాల్టెడ్ అయినా పర్వాలేదు. అందులోనే కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో సాల్ట్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అస్సలు టైం పట్టలేదండి నాకైతే. ఒక 10 మినిట్స్‌లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డౌని సెట్ అవ్వడం కోసం మనం ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్దాము. నెక్స్ట్ ఒక బౌల్‌లో 2 ఎగ్స్‌ని వేసుకుంటున్నానండి. వీటిని స్పూన్ తోటి బాగా బీట్ చేసి సైడ్‌న పెట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేయలేదు. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఈ చికెన్ మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని చేత్తో ఫింగర్స్ లాగా ఇట్లా ఒత్తుకోవాలండి. నేనైతే ఒక చాపింగ్ ప్యాడ్‌ని యూజ్ చేశాను. చేతికి మస్ట్‌గా ఆయిల్ రాసుకోవాలి. ఇలాగే మొత్తం పీసెస్ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నానండి. చికెన్‌ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టాం కదండీ! అందుకని చీజ్ మొత్తం గట్టిపడి ఇలా షేప్ చేసినప్పుడు చేతికి అంటుకోకుండా నీట్‌గా వస్తదనమాట. నెక్స్ట్ ఒక ప్లేట్‌లో మైదా పిండిని తీసుకున్నాను. మనం షేప్ చేసి పెట్టుకున్న ఈ ఫింగర్స్‌నైతే ఇందులో డిప్ చేసి నెక్స్ట్ ఇందాక బీట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఎగ్స్ అందులో కూడా ఇలా డిప్ చేయాలి. దీని తర్వాత బ్రెడ్ క్రమ్స్‌తో ఇట్లా లాస్ట్ కోటింగ్ అయితే చేయాలండి వీటిని. మీకు ఈ ఫింగర్స్ అనేవి ఎక్స్‌ట్రా క్రిస్పీగా కావాలి అనుకుంటే డబుల్ కోటింగ్ కూడా చేయొచ్చండి. సేమ్ స్టెప్ మళ్ళీ రిపీట్ చేయాలి. నేను మిగతా పీసెస్ అన్నీ కూడా ఇట్లా కోట్ చేసి రెడీ పెట్టేసుకుంటున్నానండి. ఇవి ఇలా చేసుకుంటున్నప్పుడే ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇలా కోట్ చేసి ఎక్కువ సేపు పెడితే ఏమవుతుందంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి పీసెస్‌కి బాగా అంటుకుపోయి ఫ్రై చేసినప్పుడు ఎక్కువ క్రిస్పీగా రావన్నమాట. అందుకని మనం పక్కన ఆయిల్ రెడీ పెట్టేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఇవి పీసెస్ వేసిన వెంటనే పైన మాడిపోతాయి. బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసాం కదా! అందుకని. ఆయిల్ ఎప్పుడూ కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని సిమ్‌లోనే ఇట్లా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకే సైడ్ ఇలా పెట్టేసినా కూడా ఒక సైడ్ రెడ్ అయిపోయి, ఒక సైడ్ ఇదవుతాయి. అందుకని వేసిన దగ్గర నుంచి ఇలా కలుపుతూనే ఉండాలి వీటిని. వీటిని కొంచెం ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకునే ఫ్రై చేసుకుంటే లోపల చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. లేదంటే అది పచ్చిగా ఉండి పైన మొత్తం రెడ్ కలర్‌లో వచ్చేస్తుంది. ఈ డిష్ అనేది పిల్లలకి ఈవినింగ్ స్నాక్‌గా కూడా ఇవ్వొచ్చండి. చాలా బావుంటుంది. పిల్లల కోసం ప్రిపేర్ చేస్తే ఇందులో కొంచెం కారం అనేది తక్కువ వేసుకోవాలి. పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. వీటిని ఇలా టిష్యూ పేపర్ మీద తీసేసుకుంటున్నాను. ఏమైనా రిమైనింగ్ ఆయిల్ ఉంటే ఆ పేపర్ అనేది సోక్ చేసేసుకుంటుంది. అలాగే మిగతా పీసెస్‌ని కూడా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. వీటిని మనం బ్రెడ్ క్రమ్స్‌తో కోట్ చేయకుండా షేప్ చేసాం కదండీ! ఆ స్టేజ్‌లో వీటిని ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నా పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. చూడండి కలర్ ఎంత బావుందో. తినడానికి కూడా టేస్ట్ ఇవి చాలా బావున్నాయండి. వీటిని నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది నాకు తెలుస్తుంది. ఏమైనా మీకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్‌ని గనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయ్యాయండి. లోపల కూడా ఎలా కుక్ అయ్యాయో ఒకసారి కట్ చేసి చూద్దాము.
వీటి టేస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. చూడండి లోపల కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.